రైట్ ఇక టాప్ 1 న్యూస్ లో మరో అంశం రాహుల్ పర్యటన నేపథ్యంలో నిరుద్యోగ విద్యార్థి నేతల అరెస్టుకు తెగించింది రేవంత్ సర్కార్. అశోక్ నగర్ చిక్కడపల్లిలో ఉదయం 5 గంటలకే హాస్టళ్లు రూముల మీద తెగబడ్డాయి. నిరుద్యోగ సంఘం నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. లైబ్రరీ వద్ద విద్యార్థులు సంఘటితమయ్యే అవకాశం ఉండటంతో అక్కడికి వస్తున్న విద్యార్థులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా అక్రమ అరెస్టు చేస్తున్నారని ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, రాహుల్ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను నిరుద్యోగులను ఉదయం నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిరుద్యోగులకు సమాధానం చెప్పలేకే ఈ అరెస్టులు అని అనుకోవచ్చా? సింధురా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో నిరుద్యోగ విద్యార్థులను పోలీసులు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల పట్ల అయితే పోలీసులు పూర్తిగా కర్కశంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఇవాళ నిరుద్యోగ విద్యార్థులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే మనం చూసినట్లయితే చిక్కడపల్లి, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచే విద్యార్థులను టార్గెట్ చేస్తూ విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్స్ లో చొరబడి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేశారు. విద్యార్థులు నిద్రిస్తుండగానే రూమ్ లోకి వెళ్లి అతి దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులను సైతం పోలీసులు వదిలిపెట్టడం లేదు. పుస్తకాలు పట్టుకొని లైబ్రరీకి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారు. మరికొంత చోట్ల అయితే విద్యార్థులు ఇళ్లకు వెళ్లి విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేశారు. అటు పోలీసుల తీరుపై అటు నిరుద్యోగ విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మేము ఏమైనా దొంగలమా, నక్సలైట్లమా అనే నాకు అరెస్ట్ చేయడం ఏంటనే ప్రధానంగా నిరుద్యోగ విద్యార్థులను పోలీసులను నిలదీశారు. ఇవాళ నిరుద్యోగులు మోసం చేసిన రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణలో పర్యటిస్తున్నారని ప్రధానంగా అయితే నిరుద్యోగులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. గతంలో ఎన్నికలకు ముందు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చాయ్ పే చర్చ అని నిరుద్యోగులతో చర్చ పెట్టిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు రావడానికి వెనకడుగు వేస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులు అయితే రాహుల్ గాంధీని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ఏమైందని విద్యార్థులు అయితే ఇవాళ ప్రధానంగా నిలదీస్తున్నారు. ఏదైతే మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసిన రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి అర్హత లేదని నిరుద్యోగ విద్యార్థులు అయితే హెచ్చరిస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రధానంగా ఇవాళ నిరుద్యోగులు అయితే రాహుల్ గాంధీని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా తెలంగాణలో మాత్రం నిరుద్యోగులను అరెస్ట్ చేయడం పట్ల అటు విద్యార్థులు కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణలో ప్రజాప్రభుత్వం కాదు, పోలీస్ పాలన కొనసాగుతుంది. విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏందని ప్రధానంగా ప్రశ్నించారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. అవి అన్ని హామీలను తుంగలో తొక్కి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది. ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి దమ్ముంటే రాహుల్ గాంధీని చిక్కడపల్లి, అశోక్ నగర్ చౌరస్తా తీసుకొని వచ్చే ప్రధానంగా నిరుద్యోగ విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఎన్ని అక్రమ కేసులు చేసినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. ఉద్యోగ నోటిఫికేషన్ కల్పించే వరకు ఈ ప్రభుత్వం పోరాడతామని నిరుద్యోగులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక మొత్తానికి రాహుల్ పర్యటన నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు అయితే అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీ భద్రతా ఏర్పాట్ల వల్ల స్థానికులు అయితే పడరాని పాటలు పడ్డారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులను, మరోపక్క ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లే స్టూడెంట్స్ ని కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.